వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 1 సమూయేలు 3వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. హల్లెలూయా. దేవుడు సమూయేలుతో ఇలాగా అంటున్నాడు. సమూయేలు అంటే ఎవరు? నువ్వు. ఇశ్రాయేలీలు ఎవరు? నేను, నువ్వు. నీలో నాలో ఒక కార్యము చేయబోచున్నాడు, దానిని అంటే వినువారందరి చెవులు గింగురుమనును. వినువారందరి చెవులంటే ఎవరు? స్నేహితులు, బంధువులు, దూరస్తులకు అందరికీ నీలో అది జరిగినప్పుడు వారి చెవులు ఎలా ఉంటాయంట? గింగురుమంటాయంట. అది దేవుడు చేయబోతున్నాడు. గింగురుమంటం అంటే నిన్ను చూసి చాలామంది నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, నువ్వు అది పాస్ కాలేవు, ఇంజనీరింగ్ సాధించలేవు, ఇది సాధించలేవు అని నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అది జరిగినప్పుడు, అవి పాస్ అయినప్పుడు, అందులో నువ్వు విజయం పొందినప్పుడు నీ చుట్టుపక్క వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుందంట? చెవులు గింగురుమంటాయంట. కానీ యెహోవా దేవుడు ఈరోజు నీకు చేయబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఈ కార్యము మాతో జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.